యాదాద్రి భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. ఈ గవర్నమెంట్ అధికారులు కాకుండా ఈ సిపిడిసిఎల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళతో చేసినారు. అయితే అరవింద్ కుమార్ గారు ఒక లెటర్ నవంబర్ ఎండింగ్ ఆఫ్ 2016 ఒక డీటెయిల్ లెటర్ రాసినారు. ఎవరికి? మన రెగ్యులేటరీ కమిషన్. ఇప్పుడు మనం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఛత్తీస్గఢ్తో చేసిన తర్వాత చాలా ఆర్థిక భారం బయటెడుతుంది. అది అదే మనం ఓపెన్ మార్కెట్లో బిడ్డింగ్ ప్రాసెస్లో పోతే మనకు చాలా డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉన్నదని లెటర్ రాసినారు. అది దాని తర్వాత ఏం జరిగింది అని అంటే, ఇక తర్వాత నేను సెక్రటరీగా లేదు, వేరే పోస్ట్కి వచ్చినాను. తర్వాత పరిణామాల కోసం మేమంతా ఫైల్స్ అన్ని చూస్తున్నాము, ఎవరెవరు ఏం చేసిందన్నది. ఈఆర్సీ నుంచి కూడా మనకు ఆర్డర్ చూస్తే ఈ ఇంత డీటెయిల్ లెటర్ అంటే 30th November 2016 లెటర్ను పరిగణలో తీసుకొని ఏం చేసింది లేదు. ఆ మధ్యన ఒక ఇంటరీమ్ ఆర్డర్ పాస్ చేసిన వాళ్ళు ఏమనంటే, మీరు పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కింద ఓన్లీ ఛత్తీస్గఢ్ రెగ్యులేటరీ కమిషన్కి అధికారం ఇస్తారు. అమలు అయితే 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు సెంట్రల్ కేంద్ర రెగ్యులేటరీ కమిషన్ అధికారం ఇవ్వాలి, దానికే అధికారం ఉంటుంది. కానీ 2 రాష్ట్రాలు ఒప్పుకొని ఓన్లీ ఛత్తీస్గఢ్ ఇస్తారు. మన అరవింద్ కుమార్ గారు స్టేట్ ఈఆర్సీకి రాస్తే వాళ్ళు మీరు అక్కడనే చూసుకొని ఈయన ఇంటర్ మీద కాదు, కానీ మొత్తం మీద అంతా మీరు ఏమన్నా ఉన్నారని అక్కడ ఒక అడ్వైజ్ లెక్క ఛత్తీస్గఢ్ స్టేట్ దానికి పోయింది. రిజల్ట్ ఏంటంటే మనకు ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ పూర్తి డీటెయిల్ వర్కౌట్ చేయలేదు, కానీ వాళ్ళ ఇచ్చిన సమాచారం ప్రకారం కొన్ని చాలా హెవీ కాస్ట్ పే చేయాల్సి వచ్చింది దాని గురించి. ఇంకోటి ఏమో టెండర్ ప్రక్రియను ఎందుకు పెట్టుకోలేదంటే, అప్పుడు ఒక సత్వరంగా ఎమర్జెన్సీగా మనకు పవర్ తీసుకోవాలా, ఎందుకంటే ఎక్యూట్ షార్టేజ్ ఉన్నదని. కానీ మనకు రికార్డు చూసి తెలిసింది ఏంటంటే, అది చేసుకునేసరికి అది మన ఎంఓయూ కానీ పీపీఏ కానీ 2 చేసినానికి ఆ పవర్ ప్లాంటే ఎగ్జిస్టెన్స్ లేదు, అది కన్స్ట్రక్షన్లో ఉన్నది. అది 2017లో ఇప్పుడు మొదలుపెట్టినారు. అది ఆ తర్వాత కొద్ది 3-4 సంవత్సరాలు సప్లై చేసి అది కూడా మానేసినారు. అది కొన్ని ఇబ్బందులు వచ్చి. కానీ ఎంటైర్ ప్రాసెస్లో మనకు ఎంత నష్టం జరిగింది అన్నది చూడాల్సి వస్తుంది. నిర్ణయం ఎక్కడ జరిగింది. ఈ యాదాద్రి వరకు మనం భద్రాద్రి వరకు వచ్చేసరికి అంతటా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉంటే ఇక్కడ సబ్ క్రిటికల్ పెట్టినారు. అది సబ్ క్రిటికల్ వల్ల వాతావరణంలో కాలుష్యమే కాకుండా మనకు ఆర్థికంగా సంవత్సరానికి కొంత రఫ్ ఎస్టిమేట్ కొంతమంది 1000 కోట్ల వరకు అన్నారు. అది ఒక ఎక్స్ట్రా కోల్ అంటే ఎక్కువగా కాల్చే బొగ్గు ద్వారానే దాదాపు 250 నుంచి 300 కోట్ల వరకు నష్టం అవుతుంది. ఇంతవరకు ఒక ప్రాథమిక అంచనాల వల్ల తెలిసింది. అది కూడా మనకు సత్వరంగా వస్తుందన్న కారణంతో చేసినారు. కానీ అప్పటికే తెలంగాణ ప్రభుత్వమే సూపర్ క్రిటికల్ ఒక యూనిట్ కొత్తగూడెంలో స్థాపించిందని మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. యాదాద్రి విషయంకి వచ్చేసరికి అది కూడా నామినేషన్ బేస్డ్ ఇచ్చినారు. అది కానీ ఇప్పటి వరకు అది ప్రొడక్షన్ స్టార్ట్ కాలేదు. దాంట్లో ఇనీషియల్గా ఇంపోర్టెడ్ కోల్తో అన్నారు, తర్వాత ఇండిజినియస్ కోల్ అన్నారు. ఇప్పుడేమో ఇంకా లైన్ కూడా వేయడం పూర్తి కాలేదు. మొన్న ఈ మధ్యన విజిట్ చేసి వచ్చినప్పుడు ఏదో ఆగస్ట్ వరకల్లా ఒక యూనిట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఐ గాట్ మై ఓన్ డౌట్స్ అబౌట్ ఇట్. ఎందుకంటే రైల్వే లైనే పూర్తి కాలేదు. టెస్టింగే వాళ్ళు 2-3 months చేస్తారు. అది రైల్వే లైన్ టెస్టింగ్. ఆ టెస్టింగ్ కోల్ లేనిది ఇక్కడ చేయడానికి లేదు. అది బట్ చూడాలి, వెయిట్ అండ్ సీ. వీఆర్ సీయింగ్ ది ఎంటైర్ థింగ్. అధికారుల నుంచే కాకుండా కొంత ప్రముఖుల దగ్గర నుంచి కూడా మాకు కొన్ని విషయాలు తెలుపబడే కొన్ని ప్రస్తావనలు వచ్చినాయి. వాటిని కూడా ముఖ్యంగా ఆయన రఘు గారు, తర్వాత కోదండరాం, ఇంకో ఆయన వేణుగో వాళ్ళని కూడా పిలిచి వారి అభిప్రాయం కూడా మౌఖికంగా తెలుసుకుందామని ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మొదటి నుంచి 3 monthsలో ఉంది కాబట్టి
సరేనా?